విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఆహారం, నీళ్లు, గాలితో పాటు కాస్మెటిక్స్, బట్టలు, నగలు వంటివి కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని తెలుసు మనకి. అయితే బట్టలు, నగల వల్ల చర్మ వ్యాధులు, ఇతర ఎలర్జీలు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు అందరూ కూడా భావించేవారు. అయితే ఈ అంచనా తప్పని తాజా అధ్యయనం ఒకటి రుజువు చేస్తోంది. ఆ నివేదిక ప్రకారం మనం చూసుకున్నట్టయితే దీర్ఘకాలం పాటు నడుం చుట్టూ సన్నని తాడుతో కూడిన పెట్టీకోట్లు, ధోతీలు ధరిస్తున్న వారిలో క్యాన్సర్ ప్రమాదం ఉందని చెప్పి తెలిసింది. పెట్టీకోట్ క్యాన్సర్ లేక శారీ క్యాన్సర్ అని పిలుస్తున్న ఈ అధ్యయనంపై BMJ కేస్ రిపోర్ట్స్లో ప్రచురితమైనటువంటి ఒక కథనం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ పరిశోధకులు కావేరి రజియా, భూషణ్ మత్కే, పీయూష్ కుమార్ ఇటీవల ఓ నివేదికను సమర్పించారు. పెట్టీకోట్ క్యాన్సర్ పేరుతో అది ప్రచురితమైంది. సాధారణంగా పెద్ద వయసు మహిళల్లో గుర్తించే అంతగా ప్రమాదం కానీ మార్జోలిన్ అల్సర్ క్రమంగా క్యాన్సర్గా మారుతుందని ఈ అధ్యయనంలో తెలిసింది. 70 ఏళ్ల మహిళకి నడుం కుడి పక్కన చర్మం రంగు మారిపోయి అంటే పిగ్మెంటేషన్ జరిగి పుండులా మారటం గుర్తించారు. ఆమె చాలా కాలంగా శారీ పెట్టీకోట్ తాడుని టైట్గా కట్టుకోవడం వల్ల అక్కడి చర్మం బాగా దెబ్బతింది. వైద్యపరంగా లోతైన పరిశీలన చేసిన తర్వాత రంగు మారిన చర్మంపై ఉన్న పొలుసుల్లో కణ క్యాన్సర్ నిర్ధారించబడింది. నేను కొన్ని దశాబ్దాలుగా చీరలు కట్టుకుంటున్నాను. పెట్టీకోట్ గట్టిగా కట్టుకోవటం వల్ల ఆరోగ్యం ఇంతలా దెబ్బతింటుందని నేను అస్సలు ఊహించలేదు. మొదట నడుం చుట్టూ చర్మంలో చిన్న మార్పు వచ్చింది. రంగు మారిన చోట కొంచెం బాధగా కూడా ఉండేది. క్రమంగా అది కాస్త నయం కాని పుండులా మారి చర్మ క్యాన్సర్గా నిర్ధారణ అయింది అని ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పరిశీలకులకు చెప్పింది. ఇది నన్ను శారీరకంగా, మానసికంగా ఎంతో కృంగదీసింది. కానీ నా అనుభవం ద్వారా ఎవరైనా వారి చర్మంలో చోటు చేసుకునే అసాధారణ మార్పులకు తక్షణం చికిత్స చేసుకుంటారని భావిస్తున్నాను అని ఆమె ఎంతో భావోద్వేగంతో మాట్లాడింది. ఛత్తీస్గఢ్కి చెందిన 60 ఏళ్ల లుగ్దాది మరో అనుభవం. ఆమె పెట్టీకోట్ లేకుండా చీరలు కట్టుకునేది. సౌకర్యం కోసం చీర కొసను చాలా గట్టిగా నడుం చుట్టూ బిగించుకునేది. క్రమంగా ఆమె చర్మంలో శోషరస కణవులకు వ్యాపించే పుండు అభివృద్ధి చెందిందని నివేదికలో వివరించారు. నడుం చుట్టూ చర్మంపై దీర్ఘకాలం పడే ఈ ఒత్తిడి అక్కడి ప్రాంతాన్ని సన్నబరుస్తుంది. అది చివరికి వ్రణోత్పత్తికి దారితీస్తుంది. ఇది ప్రాణాంతకమైన మార్పుకు గురై లోతైన గాయాన్ని సృష్టిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు 2014లో చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా కేసులను గుర్తించారు నిపుణులు. 2020లో ముంబైలో కూడా ఇది బయటపడినట్టుగా మనకు ఆధారాలున్నాయి. అయితే ఈ సమస్య మహిళల్లో మాత్రమే కనిపించడం లేదు. ధోతీలు కట్టుకునేటటువంటి పురుషులు కూడా ప్రమాదంలో ఉన్నారని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం 8 మంది పురుషులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్న తరువాత పాథాలజిస్ట్ వసంత్ ఖలోల్కర్ దీన్ని ధోతీ క్యాన్సర్ గా అభివర్ణించారు. నడుం చుట్టూ సన్నని వస్త్రాన్ని బిగించి కట్టుకోవటం వల్ల అక్కడ గాలి ప్రసరణ సరిగ్గా ఉండదు. దీంతో మార్జోలిన్ అల్సర్ అని చెప్పేసి సంభవిస్తుంది. అయితే ఆ తాడు కొన్ని దశాబ్దాల పాటుగా అలాగే బిగించి ఉంచడం వల్ల డెర్మాటోసిస్ అని పిలువబడేటటువంటి ఒక చర్మ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఇది క్రమంగా అల్సర్లకి ఆపై ప్రాణాంతకంగా మారుతుంది. అయితే వేడి, తేమతో కూడినటువంటి వాతావరణం ఉండేటటువంటి ప్రాంతాల్లో పెట్టీకోట్ లేదా ధోతీ నుండి వచ్చేటటువంటి చికాకు చాలా తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చెమట వల్ల చర్మంపై దుమ్ము పేరుకుపోతుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు చాలా పరిమితంగా ఉంటాయి. తేలికపాటి స్థాయి సంకేతాలు, చర్మం రంగు మారి మచ్చలుగా ఏర్పడే పిగ్మెంటేషన్ వంటి ప్రారంభ లక్షణాలపై ఎవరూ కూడా శ్రద్ధ చూపించరు. చర్మంపై ఒత్తిడి, దాని పర్యవసానాలు పెట్టీకోట్ తాడు గట్టిగా బిగించడం వల్లే వస్తాయి. అయితే బెల్ట్ కూడా గట్టిగా బిగించుకుంటాం, కానీ దాని ద్వారా క్యాన్సర్ ప్రమాదం అయితే రాదని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే పెట్టీకోట్ తాడు కంటే కూడా బెల్ట్ ఎక్కువ వెడల్పు ఉంటుంది. పెట్టీకోట్ తాడు అనేది సన్నగా ఉండటం వల్ల ఒత్తిడిని తీవ్రంగా కలిగిస్తుంది అని పరిశోధకుడు భూషణ్ మత్కే చెబుతున్నారు. ఇక శారీ క్యాన్సర్ అనేది అరుదైన పరిస్థితి. చీరలు కట్టుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుందని చాలా మంది అపోహపడే అవకాశం ఉంది. ఇది కేవలం పెట్టీకోట్ టైట్గా కట్టుకోవడం వల్లనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. పెటికోట్ తాడును వదులుగా కట్టుకోవడం అనేది, వెడల్పాటి బెల్టును మనం ఎంచుకోవడం అనేది మంచిదని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత వల్ల మార్జోలిన్ అల్సర్ పరిస్థితి రాకుండా నివారించవచ్చని కూడా వాళ్ళు చెప్తున్నారు. తద్వారా తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు చీర కట్టే విధానం కానీ, ధోతి కట్టే విధానం కానీ మారుస్తారా?